హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టిప్స్ అండ్ టాక్స్. నా నవధాన్యాలు థర్డ్ రోజుకి మొలకలు వచ్చేస్తాయని చెప్పాను కదా. సో చూడండి, థర్డ్ డే రోజే మొలకలన్నీ కూడా స్టార్ట్ అయిపోయాయి. అండ్ ఇక్కడ ఒక అప్డేట్ ఏంటంటే, అఖండ దీపం పెట్టిన దగ్గర మనకి నూనె అనేది కింద కారుతుంది. ఇది మట్టిది కాబట్టి మనకి అంత బాగా చేయలేదు, ఫినిషింగ్ కూడా మొత్తం కింద కారుతుంది. నేను పూల్ కోసం అని చెప్పి ప్లేట్ పెట్టాను. నైట్ చూసేసరికి ఆ ప్లేట్ అంతా కూడా అలా ఆయిల్తో నిండిందనమాట. ఇది వచ్చేసి మనీ ప్లాంట్ చెట్టు. నాకు మనీ ప్లాంట్ ప్లాంట్స్ అంటే చాలా ఇష్టం అనమాట, అందుకే ఒకటి దేవుడి దగ్గర పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ నేను చూపిస్తున్నది డెకరేషన్ కోసం అని చెప్పి కొన్నాను. యాక్చువల్లీ దేవుడి దగ్గర పెట్టడానికి కొన్నాను, కానీ నాకు లోపల క్యాండిల్ వేసి మంట పెట్టడానికి రాలేదు. సో ఇవాళ ఎలాగైనా ట్రై చేసి అవి అటొకటి ఇటొకటి ఖచ్చితంగా పెట్టేశాను అనమాట. రెడ్ కలర్లో తీసుకున్నాను, అవి డీమార్ట్లో తీసుకున్నాను. నాకు అది ఈచ్ వచ్చేసి 49 రూపీస్ పడ్డది. నేను అలా 2 తీసుకున్నాను. ఇందులో డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి, కావాలంటే మీరు డీమార్ట్లో ఒకసారి చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను పూజ స్టార్ట్ చేసేసాను అనమాట. దీపాలు వెలిగించేసుకొని ఇప్పుడు అగరొత్తులు వెలిగిస్తున్నాను. అండ్ మీరు నవరాత్రులు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? అందరు బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారా లేదా అనేది నాతో కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ ఇవాళ నేను వచ్చేసి ప్రసాదం కొబ్బరి అన్నం చేశాను అనమాట. ఆల్రెడీ మార్నింగ్ లేవగానే కొబ్బరి అన్నం ఫస్ట్ ప్రసాదం చేసేసుకున్నాను. ఆ రెసిపీ కూడా మీతో కంపల్సరీ షేర్ చేసుకుంటాను, తప్పకుండా చూడండి. అండ్ నచ్చితే కనుక ట్రై చేయండి. అండ్ డైలీ ఇదే పూజ మీరు రొటీన్గా చూపిస్తే, నేను ప్రాసెస్ అంతా చెప్తే కూడా మీకు సేమ్ వీడియో సేమ్ లాగా ఉంటుంది కాబట్టి నేను కొంచెం డిఫరెంట్గా ఇవాళ మాట్లాడుతున్నాను అనమాట. అండ్ మీరు గమనించినట్టయితే వెనకాల నేను బ్యాక్గ్రౌండ్లో కూడా సైడ్లో 2 పూలు పెట్టాను కదా, ఆ మాలలు కూడా తీసేసాను అనమాట. ఎందుకంటే అవి నేను డబల్ టేప్తో అతికిచ్చాను. అవి ఊరికే కింద పడిపోతున్నాయి. ఇక్కడ అఖండ దీపం దగ్గర పడుతుంది, ఆయిల్ అంతా కూడా దానికి అంటుతుంది అనమాట. అందుకని చెప్పేసి ఎందుకు రిస్క్ అని చెప్పి తీసేసాను. అష్టోత్తర శతనామావళి కంప్లీట్ అయిందనమాట. సో ఈ నవరాత్రులు పండగ వచ్చేసరికి మనకి ఇంట్లో ఒక స్పెషల్ పీస్ఫుల్నెస్ అనేది యాడ్ అవుతుందన్నమాట. చాలా మనశ్శాంతిగా ఉంటుంది, ఎందుకంటే మనం ఎప్పుడు కంటిన్యూగా పూజ గురించి ఆలోచిస్తూ ఉంటాము. మార్నింగ్ పూజ చేస్తాము, ఈవినింగ్ పూజ చేస్తాము, మళ్ళీ నైట్ హారతి ఇస్తాం కాబట్టి మనకి చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ కొబ్బరికాయ దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టుకుంటున్నాను అనమాట. ఫస్ట్ తొట్టెలోలాగా పగిలింది, మళ్ళీ కొట్టేసరికి అది సెంటర్లో పలిగింది. నేను తొట్టెలో పగులుతుందేమో అని చాలా సంతోషపడిపోయాను అనమాట. కానీ చూసారు కదా, ఇలా పగిలిందనమాట కొబ్బరికాయ. నేను ఇప్పుడు మీకు కొబ్బరి అన్నం రెసిపీ చూపిస్తాను, తర్వాత మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాను. కొబ్బరి అన్నంకి నేను ఇక్కడ తీసుకున్న పోపు ఐటమ్స్: ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, పల్లీలు, కరివేపాకు. ఇక్కడ 1/2 కప్ అంటే హాఫ్ కొబ్బరి మొత్తము ఇట్లా తురుముకొని ఇలా చేసుకున్నాను అనమాట. ఇంకా ఈజీగా కావాలంటే మీరు మిక్సీలో పట్టేయండి, ఇలా మంచిగా తురిమినట్టు అయిపోతుంది. 2 కప్పుల రైస్కి నేను 1/2 కొబ్బరి తీసుకుంటున్నాను. లాస్ట్ టైం ఫుల్ వేసాను, ఇంట్లో వాళ్ళు కొబ్బరి ఎక్కువైంది అన్నారు. సో కొబ్బరి ఇష్టం ఉన్న వాళ్ళైతే ఫుల్ కొబ్బరి వేసుకోండి. మేము కొబ్బరి ఎక్కువ తినాం కాబట్టి 1/2 కొబ్బరి వేస్తున్నాను ఇక్కడ. సో ప్రాసెస్ చూసేద్దాం. ఇక్కడ నేను ఆయిల్ వేసుకున్నాను, మీరు ఆయిల్ అయినా నెయ్యి అన్న ఏదన్నా వేసుకోండి. ఇక్కడ మీడియం హీట్లోనే నేను 1 by 1 అన్నీ వేసేసుకొని వేయించేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో మనము కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి, మొత్తం రైస్కి సరిపడంత సాల్ట్. ఎందుకంటే మనం రైస్లో సాల్ట్ వేసుకొని కుక్ చేయట్లేదు, ఇక్కడే వేసుకుంటున్నాము. పసుపు అవాయిడ్ చేయాలి, ఎందుకంటే కొబ్బరి అన్నంలో పసుపు వేస్తే మళ్ళీ ఎల్లో కలర్ అయిపోతుంది కదా, మనకు కొబ్బరి అన్నం లుక్ రాదనమాట. సో ఇవన్నీ ఏగిపోయాక మనం ఇప్పుడు ఇందాక తురిమి పెట్టుకున్న కొబ్బరి ఉంది కదా, ఆ కొబ్బరి అంతా కూడా బాగా కలిపేసుకోవాలి. ఆ కొబ్బరి కింద అంటుకుంటూ ఉంటుందన్నమాట, పచ్చి కొబ్బరి కాబట్టి దీన్ని కలుపుతూ ఉండాలి. అండ్ ఒక 5 minutes తర్వాత మనకి ఈ విధంగా ఉంటుంది. అప్పుడు మనము కుక్ చేసుకున్న బాయిల్డ్ రైస్ ఉంటుంది కదా, దాన్ని పొడి పొడిగా చేసి ఇందులో వేసుకొని కలిపేసుకోవాలి. అంతేనండి, ఇంకా సింపుల్. ఒక 5 minutes స్టవ్ మీద అలాగే పెట్టుకోవాలి సిమ్లో. పెట్టుకున్న తర్వాత ఇంకా సర్వ్ చేసేసుకుంటే మన కొబ్బరి అన్నం రెడీ అండి. చాలా సింపుల్ కదా, మనం ప్రసాదాలకే కాకుండా మామూలుగా బ్రేక్ఫాస్ట్లో కూడా ట్రై చేయొచ్చు. సో అలా చేస్తారనమాట కొబ్బరి అన్నం రెసిపీ.
కొబ్బరి అన్నం రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. చాలా సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుందండి. నేను 10 మినిట్స్లో చేసేసాను అనమాట. మీరు తప్పకుండా ట్రై చేయండి. మనం ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్కి కానీ కూడా చాలా చక్కగా తినేసేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అండ్ ఒకవేళ ఈ రెసిపీ ట్రై చేశారు అంటే కనుక నాకు కింద కమెంట్ సెక్షన్లో ఎలా వచ్చిందో అని తప్పకుండా షేర్ చేసుకోండి. మీ ఒక్క కమెంట్తో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అండ్ నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు అయ్యి ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళకండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన ఉన్న గంట సింబల్ని మాత్రం యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ ఫోన్కి రీచ్ అవుతుంది. అండ్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మరి ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టిప్స్ అండ్ టాక్స్. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. టేక్ కేర్, బాయ్.